హాయ్ ఫ్రెండ్స్, కాంపిటీషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పంచాయతీ సెక్రటరీ ప్రిలిమ్స్లో పార్ట్ బిలో మొదటి చాప్టర్ 1956 నుంచి పంచాయతీరాజ్ పరిణామం, రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీల నివేదికలు. ఈ చాప్టర్లో 1956 నుంచి పంచాయతీరాజ్ పరిణామ క్రమం అంటే 1957 బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదిక నుంచి చదవాల్సి ఉంటుంది. అయితే 1956కు ముందు పంచాయతీ పరిణామ క్రమం గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ప్రాచీన కాలంలో పంచాయతీలు ఎలా ఉండేవి, అదేవిధంగా వివిధ గ్రంథాల్లో పంచాయతీల ప్రస్తావన ఏ విధంగా ఉంది మొదలైన అంశాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చాప్టర్ని కొన్ని భాగాలుగా విభజించి మీకు అందివ్వడం జరుగుతుంది. మొదటి భాగంగా 1956కు ముందు పంచాయతీరాజ్ ఇండియా మరియు ఏపీలో ఏ విధంగా ఉంది అనే విషయం నుంచి ఈ పాఠం అందించబడుతుంది. అసలు పంచాయతీ అంటే ఏంటి? పంచాయతీ అనగా పంచ ప్లస్ యాత్. పంచ అంటే 5, యాత్ అంటే ప్రదేశం. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యులతో కూడిన ఒక మండలి పనిచేస్తూ ఉండేది. దాన్నే పంచాయత్ అని పిలిచేవారు. అదే నేడు పంచాయతీగా పిలువబడుతుంది. ఇక ప్రాచీన కాలంలో ఋగ్వేదంలో సభ మరియు సమితి అనే పంచాయతీల గురించి ప్రస్తావన కలదు. నగరపాలనకు సంబంధించి ఈ సభ మరియు సమితులు పనిచేసేవని తెలుస్తుంది. నగరక అనే అధికారి నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చూసేవాడు. ప్రాచీన కాలంలో స్థానిక సంస్థలను శ్రేణులు అని పిలిచేవారు. అగస్త్యుని పాలనా సూత్రాలు మన దేశంలో పాలనా వ్యవస్థకు వివరించడం జరుగుతుంది. కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా గ్రామీక, గ్రామకూట అనే అధికారుల ప్రస్తావన గురించి ఈ కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉంటుంది. మౌర్యుల పాలనలో గ్రామాధికారిని గ్రామని అని పిలిచేవారు. అదేవిధంగా 10 గ్రామాలకు అధిపతిని దశగ్రామని అని పిలిచేవారు. అంటే ఈ గ్రామణిలు దశగ్రామణిని ఆధీనంలో ఉండేవారు. మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి తన గ్రంథంలో వివరించడం జరిగింది. స్థానిక పరిపాలనకు ప్రసిద్ధిగాంచిన వారు చోళులు. మొదటి పరాంతకుని ఉత్తరబేరుని శాసనం, ఇది తమిళనాడులో ఉంది. ఈ శాసనం ప్రకారం చోళుల కాలంలో స్థానిక ప్రభుత్వాలు 3 రకాలుగా ఉండేవి. అవి ఊర్, సభ, నగరం. చోళులు లౌటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా చేసుకుని కుంతల అనే కుండను బ్యాలెట్ బాక్స్గా వాడి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేవారు. ప్రస్తుతం మనం వాడే బ్యాలెట్ బాక్సులు ఆ తరహాలోనే ఉండేవి. షేర్షా కాలంలో గ్రామస్థాయిలో స్థానిక సంస్థలు పనిచేసేవి. భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని షేర్షా ప్రారంభించాడు. షేర్షా సూరి కాలంలో రాజ్యం మొత్తం సర్కారులుగాను పరగణాలుగాను విభజించబడి ఉండేది. మొఘలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు. ఈ కొత్వాల్కు సహాయకంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గ్రామస్థాయిలో పంచాయతీలు పనిచేసేవి. వీరి కాలంలో అతి చిన్న పరిపాలనా యూనిట్ను పరగణ అని పిలిచేవారు. 2వ జేమ్స్ చక్రవర్తి జారీ చేసిన చార్టర్ 1687 ప్రకారం కేవలం పన్నుల వసూలు కోసం మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ 1687లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇది మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ భారతదేశంలో.
అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో 1861లో మొట్టమొదటిసారిగా భీమునిపట్నంలో మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి మున్సిపాలిటీ భీమునిపట్నం. బ్రిటిష్ వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్గా తీసుకున్నారు. అలా తీసుకుని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టడం జరిగింది. 1793లో మద్రాస్, కలకత్తా, బొంబాయి ఈ 3 ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. చార్టర్ చట్టం 1813 ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారం మరియు పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పించడం జరిగింది. భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేసిన మెట్కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్లుగా అభివర్ణించాడు. అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి. భారత్ కౌన్సిల్ చట్టం 1861 ద్వారా స్థానిక అవసరాలు తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించడం జరిగింది. 1870లో లార్డ్ మేయో అధికార వికేంద్రీకరణ తీర్మానం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మొట్టమొదటి తీర్మానం. లార్డ్ మేయో తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు మాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు. లార్డ్ మేయో తీర్మానం ప్రకారం స్థానిక పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించడం వీలు కలిగించడం జరిగింది. స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక మరియు పాలనాపరమైన అధికారాలను బదలాయించడానికి 1882 మే 18న లార్డ్ రిప్పన్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. 1882 స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీలు, మధ్య స్థాయిలో తాలూకా బోర్డులు, పై స్థాయిలో జిల్లా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చరిత్రకారులు భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడుగా లార్డ్ రిప్పన్ను పేర్కొనడం జరుగుతుంది. రిప్పన్ తర్వాత గవర్నర్ జనరల్స్ స్థానిక ప్రభుత్వాల కోసం కొన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనవి బెంగాల్ మున్సిపాలిటీ చట్టం 1884, బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం 1885, బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం 1919. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరుపై చార్లెస్ హబ్హేస్ అధ్యక్షతన 1907లో ఒక కమిషన్ను వేయడం జరిగింది. ఈ కమిషన్ను రాయల్ కమిషన్ అంటారు. ఈ రాయల్ కమిషన్లో ఉన్న ఏకైక భారతీయ సభ్యుడు ఆర్సి దత్. 1909లో రాయల్ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం ప్రాథమిక విద్య అనేది మున్సిపాలిటీలకు మాత్రమే చెందుతుంది, దీని బాధ్యత మున్సిపాలిటీలకు చెందుతుందని నివేదిక వివరించడం జరిగింది. ఈ రాయల్ కమిషన్ సూచనల మేరకు మింటో మార్లే సంస్కరణల చట్టం 1909 ప్రకారం స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. 1919లో మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ద్వారా పంచాయతీరాజ్ అంశాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చారు. ఇక 1920లో గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించారు. దీనిని గ్రామీణ స్వయం పాలనకు సంబంధించిన మొట్టమొదటి చట్టంగా పేర్కొంటారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు స్వపరిపాలనా అధికారం కల్పించడం జరిగింది. Thanks for watching. Please subscribe my channel.